హాయ్ నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఏ సైనిక్ అండ్ నవోదయ. సైనిక్ అండ్ నవోదయ ఓకే ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం. అలాగే మనం ఇప్పుడు సైనిక్కి అలాగే నవోదయకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని ప్రాఫిట్ అండ్ లాస్లో భాగంగా కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అందులో భాగంగా ఫస్ట్ ఓకేనా, ఈ మొబైల్ ఫోన్ ఈజ్ సోల్డ్ ఫర్ 1650 rupees after purchasing it for 1500 rupees. ఓకే, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్? ఓకేనా? సో ఇక్కడ జనరల్గా టాపిక్లోకి వెళ్ళే ముందు ఓకేనా, సో ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే ఓకేనా, సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే డైలీ అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? అలాగే సైనిక్ నోటిఫికేషన్ మీకు ఇచ్చేసారు కాబట్టి డేట్ కూడా మీకు జనవరి 8న ఫిక్స్ చేశారు. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది కొంచెం ఫాస్ట్గా చేసినట్లయితే ఓకేనా, మీకు సైనిక్లో సీటు గెయిన్ చేయడానికి చాలా యూస్ఫుల్ అయితే మన ఛానల్ అవుతుంది. ఓకేనా? కాబట్టి సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? అలాగే ఇక్కడ మనం ఈ టాపిక్ సెకండ్ వీడియో చూసే ముందు బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. సో అవి ఫస్ట్ చూసిన తర్వాతే ఇది చూడండి. ఫస్ట్ వీడియో ప్రీవియస్ వీడియోలో ఉంది. ఓకేనా? సో ఇది సెకండ్ వీడియో. ఓకే, సో దీనికి సంబంధించిన కొన్ని షార్ట్ కట్స్ అనేవి డిస్కస్ చేద్దామన్నా. ఓకేనా? సో ప్రాఫిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడో టర్మినాలజీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ టర్మినాలజీ ఏముందంటే ఓకేనా, సోల్డ్ అంటే ఏమన్నా ఇక్కడ. ఓకే, వెరీ గుడ్. ఎస్పీ ఎంత ఇచ్చాడు? ఓకే, సో ఎస్పీ ఎంత ఇచ్చాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా రూపీస్ 1650. ఓకేనా, 1650 రూపీస్. అలాగే పర్చేసింగ్ అంటే ఏమది? ఓకేనా, సిపి ఎంత ఇచ్చాడు ఇక్కడ? ఓకేనా, 1500. దట్ మీన్స్ 1500. సో ఇక్కడ మనకు సో మీకు ఆల్రెడీ ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఎస్పీ ఎక్కువ ఉన్నట్లయితే మనకు ఓకేనా, సో ఎస్పీ ఈజ్ మోర్ అండ్ సిపి ఈజ్ లెస్, వీ గెట్ హియర్ ప్రాఫిట్. ఓకేనా? సో ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలన్నా, ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి. ఓకేనా? సో ఇక్కడ ఎస్పీ ఎంత ఉంది ఇక్కడ మనకు? 1650 మైనస్ 1500. దట్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 150 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే వచ్చింది. మనకి ఇప్పుడు కావాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్ కదా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ని ఎలా రాయొచ్చు అంటే ఓకేనా, ప్రాఫిట్ బై ఓకేనా సిపి ఇంటూ 100. ఓకేనా? సో ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100గా మనం చేయొచ్చు. ఓకేనా? సో ప్రాఫిట్ ఇక్కడ ఎంత వచ్చింది? 150 డివైడెడ్ బై సిపి ఎంత ఉందమ్మా ఇక్కడ? ఓకే, వెరీ గుడ్, 1500. ఓకేనా, ఇంటూ 100. ఓకేనా, ఒక జీరో క్యాన్సిల్ చేయొచ్చు. సో 150 గెట్ క్యాన్సిల్. ఓకేనా? సో ఓవరాల్గా మనకి 10% అనేది ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకేనా? సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 10%. ఓకేనా? సో కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో టర్మినాలజీ అనేది ప్రాఫిట్ అనేది ఎలా వస్తుంది, లాస్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువగాను సిపి తక్కువగాను ఉన్నట్లయితే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనా? అలాగే కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉండి ఓకేనా, సో కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉన్నట్లయితే లాస్ అయితే వస్తుంది నాన్న. సో ఆ పాయింట్స్ అనే బేసిక్ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ 10% ఇచ్చాడు ప్రాఫిట్ పర్సెంట్ అని, డైరెక్ట్గా అడిగేస్తాడు ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ అని. కాబట్టి 10% ప్రాఫిట్ అయితే మీకు వస్తుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా, రాహుల్ పర్చేజెస్ a chair for 600 rupees and uses 200 rupees for repairs. ఓకే, if he sells it for 1000 rupees అంటున్నాడు. ఓకేనా? సో దెన్ హీ హ్యాస్ అయితే ప్రాఫిట్ లాస్ ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మీరు జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో రిపేర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా ఇలా ఎక్స్ట్రా ఛార్జెస్ వచ్చాయంటే అది సిపికే యాడ్ చేయాల్సి ఉంటుందన్న. ఓకేనా? సో పర్చేజ్ అంటే కాస్ట్ ప్రైస్. ఓకే, పర్చేజ్ మీన్స్ కాస్ట్ ప్రైస్. ఓకే,
కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ? సో ఇక్కడ 600 ప్లస్ 200 రెండు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే రిపేర్ అయింది. రిపేర్ కూడా మనం సిపిలోకి తీసుకుంటాం, ఓకేనా. దట్ మీన్స్ 600 ప్లస్ 200 ఈక్వల్ టు నేను రాస్తున్నాను డైరెక్ట్గా 800 అని, ఓకేనా. తర్వాత వచ్చి మనకు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? ఓకే, వెరీ గుడ్. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 1000. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకు హెచ్పి ఎక్కువగా ఉంది, అలాగే సిపి అనేది తక్కువగా ఉంది, కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఓకేనా. సో 1000 ఎస్పీ మైనస్ సిపి, దట్ మీన్స్ 1000 మైనస్ 800 దట్ ఈక్వల్ టు 200, ఓకేనా. సో ఇప్పుడు నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది కావాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంతనన్నా ఇక్కడ 200, వెరీ గుడ్. సో ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి ఎంత ఉంది ఇక్కడ? 800 ఉంది, ఓకేనా. 800 ఇంటూ 100, ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ చేసినట్లయితే 200 వన్స్ 200 4s 4 వన్స్ 4 25s, ఓకేనా. సో ఏమిది 25% అనేది, ఓకేనా, ప్రాఫిట్. 25% ప్రాఫిట్ అన్న, ఓకేనా. ప్రాఫిట్ అనేది 25% వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి లాస్ ఉంది, ప్రాఫిట్ ఉంది. నో ప్రాఫిట్ నో లాస్ కూడా ఉంది, కాబట్టి జనరల్గా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ప్రాఫిట్ అనేది 25% వస్తుంది. ఎందుకు ప్రాఫిట్ వస్తుంది అంటే, సో మనకి ఎస్పీ అనేది ఎక్కువగా ఉంది, ఓకేనా. ఎస్పీ ఎక్కువగా ఉండి సిపి తక్కువగా ఉన్నప్పుడు మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది అన్న, ఓకేనా. అర్థమవుతుందా? ఓకే, వెరీ గుడ్. ఓకే, సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో హియర్ ఏ టేబుల్ వాజ్, థర్డ్ క్వశ్చన్, a table was purchased at 1000 rupees and was sold 800. What was the gain or loss percentage this transaction అన్నాడు. సో ఇలాంటి కేసెస్ వాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో అక్కడ మనకి ప్రాఫిట్ లాస్ ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు, ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది కీ పాయింట్స్, బేసిక్ పాయింట్స్ అనేది అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఓకే, పర్చేజ్ మీన్స్ వాట్ నాన్న? వెరీ గుడ్. పర్చేజ్ అంటే మనకి సిపి, పర్చేజ్ మీన్స్ సిపి. సిపి ఎంత వచ్చింది ఇక్కడ? 1000 రూపీస్, ఓకే. అలాగే సోల్డ్ అంటే ఏమి? ఎస్పి. ఎస్పి ఎంత వచ్చింది? ఓకే, 800కి సేల్ చేయడు. అయితే ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ఎంత పర్సంటేజ్ని అడుగుతున్నాడు, ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ మనకు ఎస్పీ తక్కువగా ఉంది, ఎస్పీ ఈజ్ లెస్ అండ్ సిపి ఈజ్ మోర్, ఓకేనా. కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువగాను, సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంది, కాబట్టి మనకి ఏమొస్తుంది? లాస్ అనేది వస్తుంది అన్న, ఓకేనా. లాస్ అనేది వస్తుంది. లాస్కి మనకి ఫార్ములా ఏమన్నా? సిపి మైనస్ ఎస్పి. సిపి ఎంత ఉంది ఇక్కడ? 1000 మైనస్ 800 దట్ ఈక్వల్ టు 200, ఓకేనా. సో లాస్ ఎంత వచ్చిందంటే 200. మనకి లాస్ పర్సంటేజ్ కావాలి. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు, ఓకేనా, లాస్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100, ఓకేనా. అర్థమవుతుందా? ఓకే. సో ఇప్పుడు లాస్ ఎంత వచ్చింది? 200 వచ్చింది, డివైడెడ్ బై సిపి ఎంత ఉంది? 1000, ఓకే, ఇంటూ 100, ఓకేనా. సో ఇప్పుడు 2 zeros, ఇక్కడ ఒక 2 zeros, ఇంకొక 1 0 1 0, ఓకేనా. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఎంత ఉంది? 20% అనేది లాస్ అవుతుంది నాన్న, ఓకేనా. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు 20%. సో ఆప్షన్లో ఉంది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్, ఓకేనా. సో 20% అనేది లాస్ అయితే మనకి వస్తుంది, ఓకే. 20% లాస్. సో ఈ పాయింట్స్ అనేది జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సిపి ఎక్కువగాను అలాగే ఎస్పి తక్కువగాను ఉంటే మనకి లాస్ అనేది వస్తుంది, ఓకేనా. సిపి ఈజ్ మోర్ అండ్ ఎస్పి ఈజ్ లెస్, we get here loss, okay. లాస్ పర్సంటేజ్కి లాస్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100, ఓకేనా. అర్థమవుతుందా? ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లకి వెళ్దాం, ఓకే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే, an old table was purchased for ₹180 and where 20 rupees were spent on it repairs, ఓకే. ఇంతకుముందే ఇలాంటి ప్రాబ్లం చేశాం కదా, అయితే మనకి ఇక్కడ డిఫరెంట్గా క్వశ్చన్ అనేది ఉంది, చూద్దాం, ఓకేనా. ఇఫ్ ఇట్ వాజ్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ వాజ్ అన్నాడు, ఓకే. సో ఇక్కడ జనరల్గా ఏమి ఇచ్చాడు? మనకు సిపి ఇచ్చాడు, ఓకేనా. అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, ఎస్పి కనుక్కోవాలన్నా,
ఓకేనా. సో ఇక్కడ మనం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో గివెన్ డేటాలో ఓకేనా పర్చేజ్ అంటే సిపి కదా. ఓకే, సిపి ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ 180 రూపీస్ పెట్టాడు, దాని మీద మళ్ళీ రిపేర్కి ఒక 20 యాడ్ చేశాడు. అంటే ఓవరాల్గా ఇది ఎంత వస్తుందన్న 200. వెరీ గుడ్. సో 200 అయితే సిపి అవుతుంది. అలాగే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, 20%. ఓకేనా, ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చి 20%. మనకి ఎస్పీకి కావాలంటే ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఓకేనా సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ డివైడెడ్ బై 100. అర్థమవుతుందా. సో మీకు బేసిక్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ అయితే చేశానన్న. ఓకేనా. సో ఎస్పీ కావాలంటే సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై 100గా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు సిపి ఎంత ఉంది, 200. ఓకే, వెరీ గుడ్. సిపి ఈజ్ ఈక్వల్ టు 200. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే 100 ప్లస్ 20, దట్ మీన్స్ 120. ఓకే, డివైడెడ్ బై 100. అర్థమవుతుందా. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 zeros ఇక్కడ ఒక 2 zeros క్యాన్సిల్ చేస్తున్నాను. ఇంకా మిగిలిన ఎంత ఉంది ఇక్కడ. సో 120 ఇంటూ 2 అంటే 240 అన్న. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే, వెరీ గుడ్. 240 ఏమిది, ఎస్పీ. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ అనేది 240 రూపీస్ అవుతుంది. అర్థమవుతుందా. ఓకేనా. సో మీకు మరిన్ని షార్ట్ కట్స్ కావాలనుకున్నట్లయితే ఎస్ఎన్ఎస్ సైనిక నవోదయ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో నీకు పూర్తిగా కోర్సు మొత్తం డిజైన్ చేసి ఓకేనా షార్ట్ కట్స్తో మీకు కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఓకేనా. సో వీటికే ఎలాంటి ఫాస్ట్గా చేయడం వల్ల మీకు ఆన్సర్ వస్తుంది అనేది మనకు ఆ కోర్స్ క్రాష్ కోర్సులో అయితే మీకు ఉంది. ఓకేనా. సో మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఎందుకంటే సైనిక్ ఇంకా మనకి దగ్గరలోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ నీకు డిఫికల్ట్ టాపిక్స్ ఏరియాస్ని ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తావో అలాగే నీకు కన్ఫ్యూజ్గా ఉన్న టాపిక్స్ని రివైజ్ చేసుకుంటావో అప్పుడే నీకు మంచి స్కోర్ అయితే రావడం జరుగుతుందన్న. ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్పీ అనేది మనకి 240 రూపీస్ వచ్చింది. ఓకేనా, ఎక్కడుంది 244. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ఓకే. సో ఫార్ములా అనేది మీరు చూసుకోండి. ఓకేనా. సో వితౌట్ ఫార్ములాతో ఎలా చేయాలనేది సో నీకు సో యాప్లో అయితే పూర్తిగా సో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా. సో బై సెల్లింగ్ ద బైసికల్ ఫర్ 1200 ఓకేనా డేవిడ్ గెట్స్ 20% ప్రాఫిట్, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బైసికల్ అంటున్నాడు. ఓకేనా. సో ఇది కూడా మీకు జనరల్గా ఫార్ములా బేస్లోనే ఓకేనా షార్ట్ కట్లో కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, గివెన్ డేటా ఎస్పీ ఇచ్చాడు కదా. వెరీ గుడ్. ఎస్పీ అనేది ఎంత ఇచ్చాడమ్మా. ఓకే, 1200 ఇచ్చాడు. అలాగే ప్రాఫిట్ ఎంత వచ్చిందన్న. ఓకే, వెరీ గుడ్. 20% అనేది ప్రాఫిట్ వచ్చింది. అయితే మనకి ఏం కావాలా, సిపి కదా కావాల్సింది. వెరీ గుడ్. సిపిని ఎలా రాసుకొచ్చినా ఎస్పీ ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్గా రాయొచ్చు. అర్థమవుతుందా. వెరీ గుడ్. ఎస్పీ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 1200 ఇంటూ 100 ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇక్కడ 20, అంటే 100 ప్లస్ 20 ఎంత 120. ఓకేనా, అర్థమవుతుందా. సో ఇక్కడ మనకు సో 120 1s 120 10s. ఓకేనా, 10 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1000. అర్థమవుతుందా. వెరీ గుడ్. సో 10 ఇంటూ 100 ఈక్వల్ టు 1000. సిపి ఎంత వచ్చింది 1000 రూపీస్. ఏ ఆప్షన్లో ఉంది. వెరీ గుడ్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. సో ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ నవోదయ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ కూడా సో మీకు ప్రీవియస్ క్వశ్చన్సే. ఓకేనా. ఫస్ట్ 2 క్వశ్చన్స్ మీకు సైనిక్లో రీసెంట్గా అడిగారన్న. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹285, a man loses 5%. ఓకేనా. సో ఫర్ హౌ మచ్ షుడ్ హీ సెల్ టు గెయిన్ 5% అంటున్నాడు. అంటే ఫస్ట్ ఇక్కడ మనకి 2 కేసెస్ అనేవి వస్తాయి. ఫస్ట్ డేట్ అనేది రాసుకుందాం ఎలా అనేది. ఓకేనా. సో క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ 285 రూపీస్కి సెల్ చేయడం వల్ల ఏమవుతుందంటే 5% లాస్ వస్తుంది. అంటే ఎంతకి అమ్మడం వల్ల మనకు
ఓకేనా 5% గెయిన్ వస్తుంది అని అంటున్నాడు. ఓకేనా, అర్థమవుతుందా? ఓకేనా. సో ఇక్కడ 2 కేసెస్ అనేవి వస్తుంది. కేస్ 1 చూద్దాం. ఓకే, కేస్ 1లో ఇప్పుడు ఏమేమి ఇచ్చాడు డేటా చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎస్పీ ఇచ్చాడు, లాస్ ఇచ్చాడు, సిపి కనుక్కోవాలి. అర్థమవుతుందా? సిపి ఈజ్వల్ టు ఎలా రాసుకోవచ్చు, ఎస్పీ 285 ఇంటూ 100 సో లాస్ వచ్చింది. లాస్ ఎంత వచ్చిందన్న ఇక్కడ, వెరీ గుడ్, 5% లాస్ అంటే 100 - 5 దట్ ఈక్వల్ టు 95. సో మనకి ఇక్కడ 5తో ఎన్నిసార్లు కట్ అవుతుందో చూద్దాం. 5తో 5 20s 5 90s. ఓకేనా, అర్థమవుతుందా? సో 5తో మీరు క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఈజీగా మీకు ఇక్కడ వస్తుంది. 19తో క్యాన్సిల్ చేద్దామా? ఓకే, సో 19తో 19 1s 19 అంటే 8 + 1 9 19 5s 95 అంటే 15 2s దట్ మీన్స్ 15 × 20 = 300. ఇది సిపి. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది ఇక్కడ, 300 వచ్చింది. కానీ మనకు ఇక్కడ సెకండ్ కేసు చూద్దాం. ఓకేనా, కేస్ 2. కేస్ 2లో ఇప్పుడు ఓకేనా ఏమంటున్నాడంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు. కాస్ట్ ప్రైస్ మనం కనుక్కున్నాం. ఓకేనా, 300 అని. అలాగే సో గెయిన్ ఇచ్చాడు. గెయిన్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడంటే 5% ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎస్పీ కనుక్కోవాలి. ఎస్పీకి ఫార్ములా ఏమన్నా ఇప్పుడే డిస్కస్ చేస్తాం. సిపి ఇంటూ 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ డివైడెడ్ బై 100. ఓకే, సో సిపి ఎంత ఉంది ఇక్కడ, 300 ఉంది. ఓకే, ఇంటూ ఓకే, సో ఇక్కడ మనకు సిపి ఎంత ఉందన్న 300 ఉంది. వెరీ గుడ్, 300 ఇంటూ 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ అంటే 105. ఓకే, డివైడెడ్ బై 100. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో 105 × 3 ఏం చేయొచ్చు, 100 × 3 300 3 5s 15 అంటే 315 రూపీస్ ఏదన్నా ఇది. ఓకే, సెల్లింగ్ ప్రైస్ అతడు ఓకేనా 315కి అమ్మడం వల్ల ఓకేనా సెల్ చేయడం వల్ల అతనికి 5% అనేది ఓకేనా 5% అనేది ప్రాఫిట్ అయితే వస్తుంది. అర్థమవుతుందా? సో క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. బై సెల్లింగ్ అండ్ ఆర్టికల్ 285 అంటే 2 కేసెస్గా వచ్చాయేమో ఇక్కడ, కేస్ 1 కేస్ 2గా. ఫస్ట్ కేసులో ఏం చేశాడంటే ఓకేనా 285కి సెల్ చేయడం వల్ల 5% అయితే ఏమొచ్చింది ఇక్కడ, లాస్ అయితే వచ్చిందన్న. 5% లాస్ వచ్చింది. తర్వాత ఫర్ హౌ మచ్ షుడ్ హీ సెల్ టు గెయిన్ 5% ప్రాఫిట్. 5% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి సేల్ చేయాలి అంటున్నాడు. ఓకేనా, సో 315 రూపీస్కి అతడు సేల్ చేయడం వల్ల ఓకేనా 5% అనేది ప్రాఫిట్ వస్తుందన్న. ఓకేనా, సో ఇది మీకు జనరల్గా ప్రాఫిట్ లాస్కి సంబంధించినటువంటి ఓకేనా ప్రాఫిట్ లాస్కి సంబంధించినటువంటి ఓకే మీకు డిఫరెంట్ మోడల్స్. ఓకేనా, సో మీకు ఇంకా డిస్కౌంట్లో భాగంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో అది మీరు బేసిక్గానే ఉంటాయి. ఓకేనా, సో వాటిని అబ్జర్వ్ చేసుకొని సో నెక్స్ట్ ప్రిపేర్ కావాల్సిందిగా ఓకే కోరుతున్నాను. సో డిస్కౌంట్ని మనం జనరల్గా ఎలా రాసుకోవచ్చు అంటే ఓకే సో ఫార్ములాస్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో డిస్కౌంట్ ఎలా రాయొచ్చు అంటే ఓకే ఎంపీ మైనస్ ఎస్పీగా రాయొచ్చు నాన్న. డిస్కౌంట్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఎంపీ అంటే ఏమో మార్క్డ్ ప్రైస్, నాట్ మార్కెట్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, అలాగే సో డిస్కౌంట్ పర్సంటేజ్ని ఎలా రాయొచ్చు అంటే డిస్కౌంట్ బై ఎంపీ ఇంటూ 100గా రాయొచ్చు నాన్న. ఓకేనా, డిస్కౌంట్ బై ఎంపీ ఇంటూ 100గా రాయొచ్చు డిస్కౌంట్ పర్సంటేజ్ని. ఓకేనా, డిస్కౌంట్ని ఎట్లా కనుక్కుంటామంటే ఎంపీ మైనస్ ఎస్పీగా రాయొచ్చు. ఓకేనా, సో వీటి నుండి మీకు కొన్ని నార్మల్ డెరివేషన్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసుకొని మీరు డిస్కౌంట్ని కనుక్కోవచ్చు. ఓకేనా, ఎంపీ కనుక్కోవాలి అనుకుంటే ఓకేనా
సో ఎంపీ కనుక్కోవాలి అనుకుంటే సో ఫార్ములా ఎస్పీ ఇంటూ ఓకేనా 100/100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్గా రాసుకోవచ్చు అన్న ఓకేనా. సో ఈ విధంగా మనము డిస్కౌంట్ మీద ఇవి బేసిక్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని అప్లై చేసుకొని మీరు డైరెక్ట్గా చేయొచ్చు ఓకేనా. సో మీకు మరిన్ని షార్ట్ కట్స్ అలాగే పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే సో వెంటనే వెళ్ళి ప్లేస్టోర్ నుండి ఎస్ఎన్ఎస్ సైనిక్ నవోదయ యాప్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఆ సింబల్ని వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా. సో మీకు ఆల్రెడీ కొన్ని ఫ్రీ కంటెంట్ ఉన్నాయి ఓకేనా. సో మీరు వాచ్ చేసిన తర్వాతే పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు కంటెంట్ నచ్చినట్లయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఓకేనా యూట్యూబ్లో అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే వస్తుంది ఓకేనా. అర్థమవుతుందా ఓకేనా. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే.